హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం సైబర్ నేరగాల నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి కొన్ని చిట్కాలు చూద్దాం. ఎక్కడ విన్నా కోవిడ్ కబుర్లే, ఏం చూసినా కరోనా కథనాలే. కరోనా పాజిటివ్ కేసుల గురించి వింటుంటే ప్రజల్లో భయాందోళనలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో కరోనాకు సంబంధించిన సమాచారం కోసం ఆన్లైన్లో తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. మరి సమాచారం కోసం నమ్మకం లేని వెబ్సైట్లను తెరిస్తే ఎలా? మీ ఆతృత, భయాన్ని సైబర్ నేరగాళ్లు, స్కామర్లు సొమ్ము చేసుకుంటున్నారు. జాగ్రత్త సుమా, ప్రమాదం పొంచి ఉంది. సైబర్ నేరగాళ్లు మీకోసం వేచి చూస్తున్నారు. ఏదో విధంగా మిమ్మల్ని వారు బుట్టలో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వారి వలలో పడకుండా సింపుల్గా ఈ చిట్కాలు పాటిద్దాం. యాప్లతో జాగ్రత్త. కరోనాకి సంబంధించిన కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఒక్క ఆరోగ్య సేతు యాప్ తప్ప వీలైనంత వరకు ఇతర యాప్లను ఇన్స్టాల్ చేయొద్దు. ఈ మధ్య ర్యాన్సమ్వేర్ బారిన పడేలా కోవిడ్ లాక్ పేరుతో సైబర్ నేరగాళ్లు కాంటాక్ట్ ట్రాకింగ్ యాప్ను రూపొందించారు. ఇది కరోనా వైరస్ ట్రాకింగ్ యాప్లా కనిపిస్తున్నప్పటికీ ఇదో ర్యాన్సమ్వేర్. యాప్ని ఇన్స్టాల్ చేస్తే చాలు, మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేసి నగదు డిమాండ్ చేస్తారు. అందుకే ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా జాగ్రత్త చాలా అవసరం. వెబ్ విహారంలోనూ ప్రభుత్వ వెబ్సైట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక వెబ్సైట్ తప్ప కరోనా వైరస్ విషయంలో స్పష్టమైన, నమ్మదగిన సమాచారాన్నిచ్చే ఏ వెబ్సైట్ అందుబాటులో లేదని గమనించాలి. కానీ కరోనా వైరస్ సంబంధిత సమాచారంతో రిజిస్టర్ చేసుకుంటున్న వెబ్సైట్లు బోల్డన్ని ఉన్నాయి. వాటిని తెరిచే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అవి మాల్వేర్లై ఉండవచ్చు. మీ వ్యక్తిగత డేటాని దొంగిలించి మిమ్మల్ని చిక్కుల్లో పడేసే ప్రమాదం ఉంది. వీటి జోలికి అసలు పోవద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తులకుండే లక్షణాలను చాలా స్పష్టంగా అందుబాటులో ఉంచింది. మరి ఇతర నమ్మశక్యంగాని వెబ్సైట్లు, పోర్టళ్ళు, యాప్లతో మనకు పనేంటి? జాగ్రత్త, అవి మాల్వేర్ వెబ్సైట్లై ఉండవచ్చు. వ్యాధి విషయంలో మీకు సందేహాలున్నా, మరింత స్పష్టత అవసరమున్నా ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబరు లేదా వైద్యుడిని సంప్రదించడమే మంచిది. నమ్మి చిక్కుల్లో పడద్దు. ఇప్పటి వరకు కరోనా వైరస్కి సంబంధించిన 100% నమ్మదగిన వ్యాక్సిన్ కానీ, ఔషధాలు కానీ అందుబాటులోకి రాలేదు. అందుకే ఔషధాల కోసం ఆన్లైన్లో వెతకద్దు. ఏదైనా ఆన్లైన్ సంస్థలు కరోనా వ్యాక్సిన్, ఔషధం అంటూ మెయిల్ లేదా ఇతర మెసేజ్లు పంపితే అసలు నమ్మకండి. వాటిని తెరిచి చిక్కుల్లో పడద్దు. వైద్యుని సంప్రదిస్తే మీ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స అందిస్తారు. అలాగే వైరస్లను సంహరించే శుభ్రత సామాగ్రి కోసము అనధికార వెబ్సైట్లో వెతకద్దు. ఆ వీడియోలను అసలు నమ్మొద్దు. రోగనిరోధక శక్తి కోసం ఈ ఆహార పదార్థాలు తీసుకోండి, ఈ సూచనలు పాటించండి అంటూ చెప్పే వీడియోలను వీలైనంత వరకు వెతకడం మానేయండి. ప్రభుత్వ సూచనల ప్రకారమే కరోనా వైరస్తో పోరాడటం మంచిది. అలాంటి వీడియోల ద్వారా రోగనిరోధక శక్తి మాట అటుంచితే మీ ఆరోగ్యానికి హాని కలగవచ్చు. ఈ మధ్య యూట్యూబ్లోని కరోనా వైరస్కి సంబంధించిన అనేక ఫేక్ వీడియోలను గూగుల్ తొలగించింది. గుర్తుంచుకోండి, రోగనిరోధక శక్తి ఆకస్మికంగా వచ్చేది కాదు. దానికి కొంత సమయం పడుతుంది. ఈమెయిల్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ రంగాల సంస్థల పేరుతో అనేక అనధికార స్పామ్ మెయిల్స్ వస్తున్నాయని, చూసేందుకు అధికారికంగా ఉండటంతో ప్రజలు వాటిని నమ్మే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. అలాంటి మెయిల్లు, లింకులు, అటాచ్మెంట్లను తెరవద్దని WHO హెచ్చరించింది. COVID-19 ఉచిత పరీక్ష అంటూ మీకేదైనా మెయిల్ వస్తే అసలు తెరవకండి. ఇలాంటి నకిలీ మెయిల్ మిమ్మల్ని ఫేక్ వెబ్సైట్లోకి తీసుకెళ్లి మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాయి. వాటిని తెరిచి మోసపోవద్దు. ఆలోచించి పంపండి. ఈ మధ్య అనేక ఆన్లైన్ చారిటీ సంస్థలు కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తులకు సేవలు అందించాలి, దాతలకు సహాయం చేయండి అని కోరుతున్నాయి. అలా ఆన్లైన్ ద్వారా నగదు పంపే ముందు ఆ వెబ్సైట్ అధికారికంగా ధృవీకరించిందో లేదో తెలుసుకోండి. స్కామ్ వ్యాపారానికి ముఖ్యమైన ఆధారం ఫేక్ డొనేషన్ వెబ్సైట్లే. అందుకే 1కి 2 సార్లు పరిశీలించి నగదు బదిలీ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.